సూర్యాపేట జిల్లా కోదాడలో మహిళలు ఆందోళనకు దిగారు. బాలాజీనగర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు ఎప్పుడు ఇల్లు కేటాయిస్తారో చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు బీచ్ మించుకుని కూర్చున్నారు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది. 560 మందికి అయితే వచ్చినాయి సార్. మా పేర్లు డ్రా తీసి చెప్పారు. నెంబర్స్ కూడా ఎవరిలలో వాళ్ళు ఉండండి ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఆ ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ మేము రేపిస్తారు అంటే తర్వాత ఏదైనా పండక్కి ఇస్తారో లేకపోతే ఎప్పుడన్నా ఇస్తారో అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూసాను సార్. కానీ వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఏది చెప్పట్లేదు, మా డబుల్ బెడ్రూమ్ గురించే చెప్పట్లేదు. అయితే మేమేం చేసామంటే ఇట్లా మా వల్ల కాక అన్ని చోట్ల ఇస్తారు, అందరూ పట్టాలు ఇస్తారు, ఏంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మేము మీటింగ్ పెట్టుకుని మేమంతా మా ఇళ్ళ కాడికి వచ్చి చూద్దామన్నా చేద్దామన్నా కానీ పోలీసులు రావడం, మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టడం చేయడం ఇట్లా చేస్తారు సార్. చేసేసరికి వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళిపోతునేసరికి ఇదంతా లాభలేదా ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ఆడ స్టై చేసినాం. ఆడ చేస్తే అక్కడ 2 నెలలు ఆగండి అమ్మా, మీ పట్టాలు మీ పేరు మీద ఉన్నాయి, మీకు ఇస్తాం అమ్మా అని చెప్పి చెప్పారు.